నీ మాటల ద్వారా మా బ్రతుకులు సరిచేసుకొని చక్కపరుచుకొని నాయన మా జీవితాలను నీ ఎదుట నాయన నిలవబెట్టుకున్నటకు నీ మాటల ద్వారా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. దుష్ట ఆలోచనతో అనాలోచనతో కాకుండా నాయన శ్రద్ధ కలిగి నాయన శ్రద్ధగా వెతికిన ఎడల నేను దొరుకుతున్నా. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అంటున్నావయ్యా. నిజంగా నీ మాటల యందు మేము ఐశ్వర్యవంతులము కావాలని మీ సంకల్పమై ఉంటుండగా శ్రద్ధగా నీ మాటలు నేర్చుకొని నీలో మేము మంచి ఐశ్వర్యవంతులుగా ఉంటుకు నన్ను మమ్మల్ని అందరిని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యథార్థవంతుడే వివిధ తంత్రాలను కల్పించుకున్నాడా? యథార్థవంతుడుగా ఉండవలసిన మనిషి వివిధ తంత్రాలలో చిక్కుకున్నాడా? వివిధ తంత్రాలలో చిక్కుకున్నాడా? చిక్కించుకుంటున్నాడా? కల్పించుకున్నాడు. వివిధ తంత్రాలని కల్పించుకున్నాడనే ఒక అంశాన్ని మనం చూద్దాం. బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపవాదికి అనగా సాతానుకు చోటు ఇయ్యకుడి. దొంగిలుడు వాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. ఎవరికంట? అపవాదికి చోటు ఏంటి? ఏమండి, రైలు ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ఉంటారండి, జనరల్ బోగిలో ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఏం చేస్తారు అంటే కొంచెం అంటారు, కొంచెం సర్దుకుంటారు. ఇక మొత్తం సీటు మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని అసలైన వాడికి ఇంటేసే రకంగా ఉంటారు. ఏమండి, టికెట్ తీసుకోకుండా తర్వాత తీసుకున్నవాడిని పక్కకి నెడతా ఉంటారు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. జనరల్లో ఎక్కుతాడు, కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు? రిజర్వేషన్లోకి పోయి డామినేషన్ చేస్తూ ఉంటాడు. ఇది సీట్ నాదే అంటాడు. వాడు ఏందో కన్ఫ్యూజ్ అయ్యాను, అటు తిరిగి ఇటు తిరిగి, కాదు ఇది ఈ సీట్ నాదే అంటే గొడవ ఆడుకుంటారు. అంటే చోటు లేదు, కానీ చోటు తీసుకున్నాడు, చోటులో కూర్చున్నాడు. ఈ హృదయం అనే ఆలయం ఎవరిది? దేవుడిది. సాతానికి చోటు ఇచ్చాం. ఎవరికి చోటు ఇచ్చా? సాతానికి. చోటు ఇచ్చేసరికి వాడు వచ్చి కూర్చొని అసలు ఆయన రానియట్లేదు. ఎవరిని? దేవుని రానియట్లేదు. అందుకనే అపవాదికి చోటు ఇయ్యకండి అన్నాడు. అపవాదికి చోటు ఇస్తే ఏం చేస్తాడు? మొత్తాన్ని ఆక్రమించు. అప్పుడప్పుడు దయదలిచి ఓ పాకేసుకోండి అంటారు. ఆ చోటు మొత్తాన్ని ఈడే ఫిలప్ చేసేసి ఈడి పేరు రాసుకొని వచ్చిన వాళ్ళని బయటకి గెంటేస్తాడు. అప్పుడప్పుడు చూడండి, బుక్ అబ్జర్వ్ చేస్తాడు. స్థలం వేరే వాడిది, వచ్చి దాంట్లో కూర్చుంటాడు. ఇక్కడ నాదే ఇది, ఇక నువ్వు రావద్దాను, వస్తే చంపేస్తాను. అంటే చోటు ఇవ్వటం వల్ల, అపవాదికి చోటు ఇవ్వటం వల్ల ఏం జరిగింది అంటే మనల్ని చంపేసే పరిస్థితికి వెళ్తాడు. ఎవరిని? ఎవరైనా కత్తి తీసుకుని వచ్చారు అనుకోండి, నీ గొంతులో పుడుతానని ఏమంటావు? వద్దు 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 వద్దు, సన్నీ దగ్గరికి వచ్చింది అనుకోండి, పొడుస్తానని ఏం చేస్తారు?
నన్ను పొడవద్దు, నేను బతకాలి అని అంటాడు. సాతానుడు ఏం చేస్తుంటే కత్తి కాదు, ఏం చేస్తున్నా ప్రాణం తీయటానికి వస్తాడు, ఆత్మని నాశనం చేయటానికి వస్తాడు. ఎవరు ఆత్మల్ని? మన ఆత్మల్ని నాశనం చేయటానికి. కత్తి కంటే ప్రమాదం, తుపాకీ కంటే ప్రమాదం, తర్వాత లోకంలో ఉన్నవాటి కంటే ప్రమాదం. ఏం ప్రమాదం? అపవాదికి చోటు ఇవ్వటం. అపవాదికి చోటిచ్చావా నీ పని అయిపోయినట్టే. అపవాదికి మనం చోటిచ్చాం అనుకోండి, ఏం కాదు కాసేపు సెలవు చూడంటది. అట్ట పోయి గంట పోయిద్ది, 2 గంటలు పోయిద్ది, 1 గంట 2, 3 దానికి అలవాటు అయిపోయి దుప్పటి ముసుకేసుకొని చూస్తారు. దేని దుప్పటి ముసుకేసుకొని అలా చూస్తూ ఉంటారు. ఎవరు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తారు, ఏం చేస్తాను రేడు అని అంటారు. దుప్పటి ముసుకేసుకొని చూస్తున్నాడు రేడు అంటే సాతానికి చోటు ఇవ్వడం వల్ల ఏం జరిగిద్ది? సాతాను మైండ్ మొత్తం చేంజ్ చేస్తాడు. కానీ దేవుడు ఎలా పుట్టించిందంటే మనుషుల్ని 7వ అధ్యాయం (29) లాస్ట్ వచ్చిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన. ఎట్లొచ్చారంటే వీళ్ళంతా యథార్థవంతులుగా బ్రతుకుతారు, యథార్థవంతులుగా ఉంటారు, యథార్థవంతులుగా జీవిస్తారు, మోసం చేయరు, అన్యాయం చేయరు, అబద్ధాలు ఆడరు. ఎలా ఉండాలనుకున్నంటే దేవుడు యథార్థవంతులుగా ఉండాలని పుట్టించిందంట. ఎలా ఉండాలని? యథార్థవంతులుగా ఉండాలని పుట్టించాడు. కానీ యథార్థవంతులుగా లేకుండా ఏం చేశారు వీళ్ళంతా? అపవాదికి చోటు ఇచ్చారు. చోటు ఇవ్వటం అంటే వాడి తంత్రాల్లోకి వెళ్ళిపోయారు. వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అన్నాడు. ఏమంటున్నాడు? వారు వివిధమైన తంత్రాలంటే వారికి ఇష్టమైన అన్నీ కల్పించుకున్నారు. కల్పించుకొని ఇరుక్కుపోయారు. ఇంకేడొస్తారు? దేవుడేమో యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా మనిషిని పుట్టిస్తే, మానవుని పుట్టిస్తే మనిషి ఏం చేస్తున్నాడు? వివిధ తంత్రాలను కల్పించుకోండి. ఏ తంత్రాలంట? వివిధ తంత్రాలంటే అపవాదికి చోటిచ్చేసి వాడి తంత్రాల్లోకి వెళ్ళిపోయాడు. ఎవడి తంత్రాల్లోకి? అపవాది తంత్రాల్లోకి వెళ్ళిపోయాడు. పైకి ఏమనుకుంటాడు? నేను భక్తుని అంటాడు. పైకి ఏమంటాడు? నేను క్రైస్తవుని అంటాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? అబద్ధాలు ఆడేవాడు క్రైస్తవుడు కాదు, మోసం చేసేవాడు క్రైస్తవుడు కాదు, మాటలు మార్చేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే తన జీవితం ద్వారా ఇతరులకు వెలుగు చూపించేవాడు క్రైస్తవుడు, మాదిరి చూపించేవాడు క్రైస్తవుడు. జీవితాన్ని ఒక వెలుగుగా మలుచుకొని అనేక మందికి వెలుగుమయంగా మారేవాడు క్రైస్తవుడు. అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు, ఏమండి అన్ని విషయాల్లో దేవుడికి దూరంగా ఉండేవాడు క్రైస్తవుడు కాదండి. ఇల్లు క్రైస్తవుడు అంటే క్రీస్తుకు దగ్గరగా బ్రతకాలి. అందుకనే మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే వివిధ తంత్రాలను కల్పించుకున్న. ఏ తంత్రాలు? వివిధ తంత్రాలు. కొంతమంది దేవుడు ఉండడు, ఏముంటుంది? క్రికెటే ఉంటుంది. ఆ క్రికెట్ ఉండి సండే కూడా ఎగ్గొడతారు. తర్వాత కొంతమందికి సినిమాలు పిచ్చి ఉంటుంది. సండే రోజు సినిమా వచ్చింది అనుకోండి, రిలీజ్ అనుకోండి, సండే కూడా సినిమాకి వెళ్ళిపోతారు. కొంతమందికి ఏమంటే పార్కులు పిచ్చి. ఏ పిచ్చి? పార్కులు పిచ్చి. పార్కులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పార్క్ కనిపిస్తే అక్కడ ఫోటో తీసుకుంటాడు. ఎక్కడ ట్రైన్ కనిపిస్తే ఏది కొత్త విచిత్రం ఉంటే దాన్ని ఫోటో తీసుకుంటాడు. అసలు దేంట్లో ఫోటోలు ఉండాలి? దేవుళ్ళు ఉండాలి, వాక్యంలో ఉండాలి నీ సంతోషం. కానీ మనిషి దేంట్లో సంతోషం? వివిధ తంత్రాలను కల్పించుకొని అందులో ఇమిడిపోయి ఉన్నాడు. ఇమిడిపోయి ఏమనుకుంటున్నాడు? ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకనే దేవుడు నరులను
యథార్థవంతులుగా పుట్టించాడు. చిన్న ఇక్కడ రామ్మ. వివిధ తంత్రాలను కల్పించుకున్నాడు. అందుకనే మీరు సాతానికి ఏం చేయకూడదంట? చోటు ఇవ్వకండి. వివిధ తంత్రాలను మీరు కల్పించుకోకండి. సాతాను మాయలోకి మీ జీవితాలను తీసుకువెళ్ళకండి. యథార్థవంతులుగా మలుచుకోండి, పవిత్రులుగా మలుచుకోండి. మీరు స్థిరులైపోవాలి. దేని యందు స్థిరులుగా మారాలి? విశ్వాసం అంటే నమ్మకం. దేవుని యందు నమ్మకంగా మీ విశ్వాసం స్థిరంగా అయిపోవాలి. అందుకని అదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని విశ్వాసమందు స్థిరులై ఉండవలనని. విశ్వాసమందు ఎలా ఉండాలంట? స్థిరులు. విశ్వాసం అంటే ఏంది? నమ్మకం. దేవుడి మీద నమ్మకం. శ్రమలు కలుగుతున్నాయంట. 12 గోత్రాలకి రాస్తాడు అపోస్తలుడు పేతురు గారు. 12 గోత్రాలకి పత్రికను రాస్తూ ఆ పత్రికలో ఒక విషయాన్ని చెబుతాడు. ఏం విషయాన్ని? ఏమేమి శ్రమలు వస్తున్నాయంట? లోక సంబంధమైన మనుషులకు ఎలాంటి శ్రమలు వస్తున్నాయో దేవుని కొరకు బ్రతికే వారికి కూడా అలాంటి శ్రమలే వస్తున్నాయి. అలాంటి శ్రమల్లోనే ఉన్నారు. కానీ మనుషులు వివిధ తంత్రాలను కల్పించుకొని శ్రమలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత దేవుని కొరకు బ్రతుకుతూ శ్రమలు వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే మనం దేవుని కొరకు జీవించేటట్టుగా దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తే మనుషులు మాత్రం ఎలా అయిపోయారంట? వివిధ తంత్రమందు లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన మిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. 12 గోత్రాలకి రాస్తున్నాడు పత్రిక. శ్రమలు వచ్చినాయి వాళ్ళకి. ఏ శ్రమలు? 12 గోత్రాల వాళ్ళు చెల్లా చెదిరైపోయారు. అనేక పట్టణాల్లోకి వెళ్ళిపోయారు. అన్ని పరిస్థితులకు వెళ్ళిపోయారు. పొంతియా, కప్పదొకియా, బుయితనియా ఇలాంటి వాటికి చెదరిపోయారు. చెదరిపోయిన తర్వాత వారికి పత్రికను రాస్తూ ఇవి దేవుని యందు మీరు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని చెప్తున్నాడంటే, ఎలా బ్రతకాలి అని చెప్తున్నాడంటే విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. శ్రమ పెడుతున్న వారిని ఎదిరించండి. వారిని ఎదిరించండి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? సాతాన్ని ఏం చేయాలి? ఎదిరిస్తున్నారా? పడిపోతున్నారా? ఎదిరిస్తున్నారా? పడిపోతున్నారా? సాతాన్ని ఎదిరించడం అంటే ఏంది చెప్పండి? వాడి క్రియల్లోకి, వాడి తంత్రాల్లోకి పోకుండా జీవితాన్ని కాపాడుకోవటం. పొద్దున్నే లేచి వాడి తంత్రంలోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, నోరు తెరిచి అలా దుప్పటి ముసుకేసుకుని అలా చూస్తున్నాం అనుకోండి, ఎవరి తంత్రాల్లో ఉండటం? ఎవరి తంత్రాల్లో? సాతాన తంత్రాల్లో మనం ఉంటాం. అలా ఉండకూడదు. మన జీవితాన్ని అలా మలుచుకోకూడదు. మన జీవితాన్ని మలుచుకోవాలి, దేవుళ్ళలో నిలబెట్టుకోవాలి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదిగో వాడి తంత్రాలని మనం, వాడి యొక్క ఆలోచనలను, వాడి తంత్రాలంటే వాడి ఉద్దేశాలను మనం ఎదిరించాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఇగో మనలో శక్తి రావాలి అంటే ఏమండి? మనలో శక్తి రావాలి. ఏమండి? శక్తి ఎలా వస్తుంది? హాస్పిటల్కి వెళ్తారండి. జ్వరం వచ్చినా, టైఫాయిడ్ జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్తారు.
ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇస్తారు? ఫస్ట్ ఫ్రూట్స్ ఇస్తారు. బాగా నీరసంగా అనుకోండి, ఏమి ఎక్కిస్తారు? బాటిల్స్ ఎక్కిచ్చేస్తారు. అంటే నీరసం పోవటానికి. ఇప్పుడు సాతాను కూడా మనం ఎదిరించాలి అంటే మనకు శక్తి రావాలి. ఏమి రావాలి? శక్తి రావాలి. ఇప్పుడు శక్తి లేకపోతే ఎదుటోడు మనం కొడుతున్నాం అనుకో, మనం కనీసం తప్పించుకోవటానికన్నా శక్తి కావాలి. లేదా ఏం శక్తి లేకపోతే చితకొట్టి కింద పడేసి బండిలు చెప్తున్నాడు. ఏం చేస్తాడు? శక్తి లేకపోతే టపా 4 కొట్టేసి కింద పడేసి బండి చెప్పుతురు. అవసరమైతే బాడీ మీద 4 తిరుగుతుంది. అంటే శక్తి లేకపోతే ఏమైపోయింది? తన్నించుకోవటం, తనటం ఉండదు. ఎంత కోపం ఉండా ఏమీ లేదు, తన్నించుకోవటం. అపవాది చేతిలో పడిపోవటం. ఇప్పుడు అపవాదిని మనం ఎదిరించాలి అంటే, మనకు శక్తి రావాలి అంటే మంచి ఆహారం కావాలి, వాక్యం కావాలి, దేవుని మాటలు రావాలి, దేవుని వాక్యం మనకు. అపవాదిని ఎదిరించినట్లు అపవాది తంత్రములను ఎదిరించినట్లు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏమంటే కవచం అంటే ఏంది? వాక్యం. కవచం లాగా ఉండాలంట. ఏదైనా వస్తుందంటే కవచం అంటే ఎటు పట్టుకుంటారు కదా, శత్రువు ఏం చేస్తారు యుద్ధం అప్పుడు, కవచం లేకపోతే ఎటు పొడిచింది అనుకోండి, కవచం ఉంటే అడ్డు పెడతాం. ఏమంటే రాజుల కాలంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు కవచాలు ఉంటాయి, పెద్ద పెద్ద, ఒక మనిషి అంత శాఖ లాగా ఉంటాయి కవచాలు. వాడు వచ్చి ఇటు కొట్టంలోనే ఇట్ట ఏం చేస్తాడు? ఆ కవచాన్ని టక్కున అడ్డు పెడతాడు. అడ్డు పెట్టకలోనే అది తప్పిపోయింది. లేకపోతే ఏమైపోయింది? మనల్ని ఒక్క పోటుకే, ఒక కత్తి పోటుకి చంపేస్తాడు. ఒక కత్తి ఏటకే మన చైనా ఎలుపులు అవటం, తలకాయలు వేసిపోవటం జరుగుతుంది. ఇప్పుడు సాతాన్ని కూడా వాడిని ఎదిరించాలి అంటే మనలో ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలా? నిద్ర కావాలా? ఏమంటే ఎవరన్నా వచ్చి చంపుతున్నారు అనుకోండి, నిద్రపోయేవాడిని ఈజీగా చంపుతారా? మెలుకున్నాన్ని తొందరగా చంపుతారా? నిద్రపోయేవాడిని ఏమంటాడు? అప్పుడప్పుడు నిద్రపోయే వాళ్ళని దిండు ముసుకేసి చంపేస్తారు. ఏం ముసుకేసి? దిండు ముసుకేసి. ఇప్పుడు మనం కూడా సాతాన్లో నిద్రపోతున్నాం అనుకోండి, సాతాన్లో నిద్రపోతాం, చంపటం నేను లెక్క కదా, ఈజీగా చంపేస్తాడు. ఇప్పుడు సాతాన్లోనే ఉంటూ, సాతాన్లోనే బ్రతుకుతూ, సాతాను తంత్రాల్లోనే మన జీవితాన్ని మనం ఉంచుకుంటే, మనం ఎప్పుడు చంపేస్తాడో సాతానుడు మనకు అర్థం కాదు. మన బ్రతుకు నాశనానికి ఎట్లా వెళ్ళిద్దో అర్థం కాదు. అందుకనే దేవుడేమో యథార్థవంతులుగా మిమ్మల్ని పుట్టించాను, యథార్థవంతులుగా ఉండటానికి పుట్టించాను, యథార్థవంతులుగా జీవించడానికి పుట్టించాను, యథార్థవంతులుగా నడవటానికి పుట్టించాను, యథార్థవంతులుగా పరలోకానికి వెళ్ళటానికి నేను మిమ్మల్ని పుట్టిస్తే, మీరు వివిధ తంత్రాలను కల్పించుకున్నారు. ఆ తంత్రాలను మీరు ఎదిరించాలి అంటే మీరు విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని, సర్వాంగ కవచం అంటే వాక్యాన్ని ధరించుకోవాలి. వాక్యం ఉందనుకోండి, ఇలా వేస్తారు బాణం, దాని తగిలి తుప్పు అని. ఏమండి అప్పుడప్పుడు యుద్ధంలో ఏం చేస్తారు? ఇట్లా బాణం వేస్తారు. ఏంగిలోనే అవతలది ఎక్కువ శక్తి కలిగింది అనుకోండి, ఇటు వచ్చిన ఆ వెలుగుని ఏం చేస్తుంది? పడేసేసింది. అలాగే వాక్యం కూడా మనలో ఉంటే ఎలాంటి సాతాను యొక్క కీర్తులు, తంత్రాలనైనా మనం ఎదిరించగలం, వాటిని కింద పడేయగలం. ఇప్పుడు వాక్యం లేదు, మన శక్తినిచ్చే వాక్యం లేదు, దేవుని మాటలు లేవు, దేవుని విశ్వాసమందు మనం స్థిరులాగా లేవు, దేవుని నమ్మటంలో మనం పటిష్టంగా లేవు. ఎలా లేవు? పటిష్టంగా లేవు. శ్రమలు వచ్చినాయని కృంగిపోయేవాళ్ళు కొంతమంది, బాధలు వచ్చినాయని కృంగిపోయేవాళ్ళు కొంతమంది, మా నాన్న చనిపోయాడని కృంగిపోయేవాళ్ళు కొంతమంది. ఏమంటే అప్పటి వరకు అసలు నేను స్టాండర్డ్ అంటారు, తీసిపోయి బాప్తీసం ఇచ్చాం ఊర్లో. వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు
మరి స్టాండర్డ్ అన్నా, మరి ఏమైంది? బాప్తీసం తీసుకున్నావు దేవుని కోసం, ఇక దేవుడు నేను ఏదొచ్చినా విడిచిపెట్టినా, చివరికి ఏమైపోయింది? మళ్ళా సినిమాలు చూడటం ప్రారంభించాను, లోకస్తులాగా బ్రతకడం ప్రారంభించేసాను. ఇప్పుడు వైపు అలంకరిస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. కారణం ఏంది? వాడి అపవాది తంత్రాల్లోకి వెళ్ళిపోయారు. దేవునికి భయం లేదు హృదయంలో, దేవుని యందు భయం లేదు, దేవుని యందు నమ్మకం లేదు, దేవుని యందు స్థిరత్వం లేదు, దేవుని యందు పటిష్టమైన బ్రతుకు లేదు. ఓ సాతాను యొక్క కీర్తిలోకి వెళ్ళిపోతున్నారు, వాడి తంత్రాల్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవటం వల్ల మన జీవితం అనేది నిద్రలో ఉన్నాం, నిద్రపోయేవాడిని ఈజీగా చంపడానికి వాడు కాచుకొని ఉన్నాం. గర్జించు సింహం వలె ఎవరు మృంగుదునాన్ని వెతుకుచూ తిరుగుతున్న. ప్రభు ఎక్కడ? చిన్ను ఎక్కడ? సన్నీ ఎక్కడ? అమ్ములు ఎక్కడ? కోటి ఎక్కడ అని తిరుగుతూ ఉండంట. రవి ఎక్కడ? దేనిలో పడేయాలి? ఎక్కడ పడేయాలి? దేంట్లో నెట్టేయాలి అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ చిన్ను ఎక్కడ? దేంట్లో దొరుకుతాడు? సన్నీ ఎక్కడ దొరుకుతాడు? క్రికెట్లో దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడు? స్కూల్లో దొరుకుతాడా? ఫోన్లో దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడు అని చూస్తున్నాడు. నిన్ను కానీ నన్ను కానీ మనందరినీ ఏమండి ఒకళ్ళనే కాదు అందరినీ వాడు గుచ్చులు అవుతున్నాడు. వేసినట్టు గాలం వేసి లాక్కుని వెళ్ళిపోతున్నాడు. లాక్కుని వెళ్ళిపోతుంటే మనం ఏమంటున్నాం? అబ్బా నెప్పుకుందా అనుకుంటున్నాం అంట కాసేపు, కానీ ఈడ్చుకొని పోతూనే ఉన్నాడు. ఇది కనిపించని తంత్రాలు, సాతాను తంత్రాలను ఎరగని వారము కాము అంటాడు. ఎరగరా? తెలుసుకోవాలి. వాడి తంత్రాలను నువ్వు ఎదిరించాలి, వాడి తంత్రాలను నువ్వు పెడచెవుని ఏం చేయాలి? వాటి దానికన్నా ముందు వాడి తంత్రాలను ఎదిరించాలి అంటే సర్వాంగ కవచం అంటే ఏంది? దేవుని వాక్యం. మళ్ళీ చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నది. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్త నెరవేర్చినవై నిలకడగా నిలబడుటకు శక్తిమంతుడకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. సర్వాంగ కవచం అంటే వాక్యాన్ని, అన్ని అవయవాలకి ఉపయోగకరమైంది, అన్ని అవయవాలు ఆరోగ్యకరంగా ఉండటానికి, అన్ని అవయవాలు కన్ను గురించి, ముక్కు గురించి, నోరు గురించి, చేతుల గురించి, కాలు గురించి దేవుడు వాక్యాన్ని ఎన్ని రాసిన కాళ్ళతో పోల్చాడు, చేతులతో పోల్చాడు, చెవులని పోల్చాడు. వాక్యం చెవుల్లోకి చూపించాలంటాడు. చేతులతో దేవుని వాక్యం ఉండాలి అంటాడు. ఇది ధరించుకోవాలి అంటాడు. కాళ్ళల్లో ధరించుకోవటం ఏంది? చేతుల్లో ధరించుకోవటం ఏంది? నడవడిక వల్ల ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అవును, నిజంగా దేవుని వాక్యం ఉందనుకోండి, మనం లోకానికి ఒక జ్యోతిగా వెలుగుగా కనిపిస్తాం. వాక్యం లేదనుకోండి, వాడంటే మొన్నటి వరకు బ్రతికిందండి, అబ్బా దేవుడు అంటే ఎంత గొప్పవాడు, ఇప్పుడు ఏంటంటే ఎట్లా అయిపోయిండు ఏమంటే మన సహోదరులు ఒకళ్ళు ఉన్నారు. మొన్నటి వరకు ఎలా ఉన్నారు? భార్య అంటే సంతోషం, భార్య అంటే ఆనందం, భార్యని మించిన దేవత లేదు అన్నట్టుగా బ్రతికింది. ఇప్పుడే ఎట్లా ఇప్పుడు భార్యని కూడా అసహించుకుంటున్నాడు, విడిచిపెట్టడానికి విడాకులు అంటున్నాడు. ఏమన్నా ఎలా మారిపోయారో చూడండి. అంటే లోపల ఏమి లేదు? వాక్యం లేదు. శక్తి గల వాక్యము హృదయంలో ధరించుకోలేదు. మనం కూడా అంతేనండి, ఆయన ఒక్కడని కాదు, మనం కూడా సాతాను యొక్క తంత్రాలను ఎదిరించాలి అంటే మనలో కూడా ఏముండాలి? దేవుని వాక్యం అనేది ఉండాలి. దేవుని వాక్యం అనేది ధరించుకోవాలి. దేవుని వాక్యం అనేది
మన హృదయాంతరంగాల్లోకి వెళ్ళాలి. అందుకనే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అలా ధరించుకున్నప్పుడు మన జీవితం చాలా ఆనందదాయకంగా మారింది. అందుకని దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలో చెప్తాను. ఏలయనగా నడుముకి ఉండాలంట సత్యం, సత్యం అన్న దట్టి నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త అన్న సిద్ధ మనసు నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. వాడి బాణాలన్నీ ఏం చేస్తామంట మనం? డాలు పట్టుకొని విశ్వాసం అనే డాలు. అంటే నీకు దేవుడి మీద మంచి నమ్మకం ఉందనుకోండి, వాడు ఎన్ని బాణాలు వేసినా వాటికి చిక్కం దొరకం. మన దేవుడి మీద స్థిరత్వం లేదు. ఫస్ట్ ఎవరి మీద? మనుషుల మీద కాదు. ఎవరు చాలా మంది మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటారు. మనుషుల ఆధారం పెట్టుకుని వాడు పడిపోతే వీళ్ళు పడిపోతారు. అప్పుడు చూడండి, అప్పుడప్పుడు చాలా మంచోడు కొంటాడు, పడిపోవచ్చు, ఛాన్స్ ఉంది. మంచోడే పడిపోవచ్చు, జారిపోవచ్చు, దేవుడికి దూరం అయిపోవచ్చు. వాళ్ళ మనుషుల మీద ఎప్పుడు మనం కట్టుకోకూడదు. దేని మీద కట్టుకోవాలి అంటే, ఆయన భక్తుడు కదండి, అంత భక్తిగా బ్రతికిన మరి దొరుకుతాడు ఆ సాతాను కంటే. ఏదో విషయంలో దొరికితే నిద్రలోకి తీసిపోతాడు. ఎక్కడ తీసిపోతాడు? ఇప్పుడు భక్తి లేని వాళ్ళతో వాడికి పని లేదు. ఎవరితో పని లేదు? లోకంలో ఉన్న వాళ్ళతో పని లేదు. దేవుళ్ళలోకి వస్తున్న వాళ్ళతో పని, దేవుళ్ళు నిలబడదాం అనుకున్న వాళ్ళతో పని, దేవుడి కొరకు బ్రతుకుదాం అనుకున్న వారితో పని వాడిది. అందుకనే వాడి తంత్రాలను వివిధ రకాలుగా మన మీద జొప్పించి మనుషులందరినీ తంత్రాలు మునిగిపోయేవారుగా. కానీ దేవుడు అంటున్నాడు, వాడి తంత్రాలను మీరు ఎదిరించాలి అంటే ఏం చేయాలంట? ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు మరియు ఇవి అన్ని ధరించుకోవాలి. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ధరించుకున్నాం ఆత్మ ఖడ్గం. ఆత్మ ఖడ్గం ఏంది? వాక్యం ఉంది. మన ఆత్మను రక్షించేది ఏంది? 4:13 ఉంటుంది. మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పట్టణానికి లేఖను రాస్తూ, ఎందుకనగా దేవుని వాక్యము 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను మార్చేది, ఆలోచన శోధించేది. అందుకని ఆత్మలను కాపాడేది ఏంది? దేవుని మాటలు. ఆత్మను కాపాడాలి అన్నా, ఆత్మను శక్తివంతంగా మలచాలి అన్నా, మన ఆలోచనలన్నిటినీ శక్తివంతంగా తీర్చిదిద్దాలి అన్నా దేనికి చోటు ఉండాలి? వాక్యం, దేవుని వాక్యానికి. కాబట్టి దేవుని వాక్యం చదువుతామా? మనం వింటామా? వినటానికి ఇష్టపడతామా? నిజంగా ఇష్టపడే వాళ్ళం అయితే ఎంత ఆసక్తిగా ఉంటాం చెప్పండి. ఇష్టపడే వాళ్ళం అయితే దేవుడి పనులు అన్నిట్లో ముందుంటాం. లాస్ట్ ఉండే వాళ్ళు ఎవరు? దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళే కదా. ముందుండే వాళ్ళు ఎవరు? దేవుడు అంటే ఇష్టం, దేవుని వాక్యం అంటే ఇష్టం, దేవుని మాటలు అంటే ఇష్టం, దేవుని పనులు అంటే ఇష్టం, దేవుని కొరకు బ్రతకటం అంటే ఇష్టం, దేవుని కొరకు మాట్లాడటం అంటే ఇష్టం, దేవుని కొరకు నడవటం అంటే ఇష్టం. ముందుంటారంటే ఇద్దరు. అందుకనే ఇదిగో మన ఆత్మలను తలంపులను అన్నిటిని మార్చేది దేవుని వాక్యం.
ఈ వాక్యానికి మనం చోటిస్తే, ఈ వాక్యానికి మనం చోటిస్తే మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ, మన హృదయ ఆలోచనలన్నీ మారిపోతాయి. ఏమంటే మనం అలా మారినాం కదా. అంతకుముందు లోకంలో ఉన్న వాళ్ళమే. దేవుని మాటలు మనల్ని ఏం చేసినాయి? మన హృదయ ఆలోచనలన్నిటినీ మార్చేసినాయి. దేవుని దగ్గర తీసుకుని వచ్చేసినాయి. దేవునిలో నిలబెడుతున్నాయి. దేవుని కొరకు బ్రతకాలని చెబుతుంది. దేవుని కొరకు జీవించాలని చెబుతుంది. దేవుని కొరకు నిలబడాలి అని చెబుతుంది. అందుకనే మనం ముఖ్యంగా దేవుని వాక్యము కలిగి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చి మనలో ఏముండాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. యవనస్తుల గురించి మాట్లాడితేటప్పుడు ఎట్లా ఉన్నాడు? యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయిస్తారు. అంటే మనం బలంగా ఉండాలి. అంటే ఏముండాలంటే మనలో దేవుని వాక్యం మనలో బలంగా ఉండాలి. మీ యందు నిలిచి ఉండాలి. ఎవరి యందంట? దేవుని వాక్యం మన యందు నిలిచి ఉండాలి అన్నాడు. యవనస్తులు యేసేపు గారి జీవితంలో నిలిచిందా లేదా? యేసేపు గారి జీవితం ఎవరైనా యవనస్తుడే. ఎక్కడ తీసిపోయారు? పోతిఫరు ఇంట్లో ఉంచేశారు. ఆయన ఎవరు? పోతిఫర్ ఎవరు? సైన్యాధిపతి, ఒక అధికారి. ఉంచితే అతని భార్య వచ్చింది. ఏం చేయమంది? నాతో సేనించు, పాపం చేయమని చెప్తే ఆయనలో బలమైన దేవుని మాటలు ఉన్నాయి. ఏ మాటలు ఉన్నాయి? బలమైన. ఇంత దుష్కార్యము చేసి నాకు దేవుని దృష్టికి నేను ఎలాగో చెడు నడత నడుస్తాను. ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో ఆదికాండం 39:9. అంటే పాపం చెయ్యట్లేదు అంటే ఎవరుంది? దేవుని వాక్యం ఉంది. యేసేపులో ఏముంది? దేవుని. మనకు మన వారం చేసే బోధలు లేవు. ఏమండి? ఎవరు నేర్పారు ఇవన్నీ? ఎవరు నేర్పారు? అబ్రహాం. యేసేపు గారి తండ్రి ఎవరు? యాకోబు గారు నేర్పాడండి. ఏమంటే యాకోబు గారు నేర్పింది యేసేపు గారు తప్పలేదు. చూసారా? ఇప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తాం? మన సినిమాలు చూస్తున్నాం, మన పిల్లలు కూడా మనం సెల్ చూస్తున్నాం అంటే మన పిల్లలు కూడా సెల్లే. నువ్వైతే చూడొచ్చు కానీ మేము చూడకూడదా అంటారు. నువ్వు సీరియల్ చూస్తా కానీ నేను చూస్తే తప్ప అని అంటారు. మనం చూడకపోతే, మన సినిమాలు చూడకపోతే వాళ్ళు చూడటానికి కూడా అవకాశం. ఏంది రణంలోనే భయపడతారు. మేనోడే చూస్తాను అనుకునే అంతా గుంపు. ఏదో సామెత ఉంది ఏంటంట, గుంపులో గోవింద అన్నట్టు మన జీవితాలు అలా మారిపోతాయి. నలుగురితో నారాయణ, కులంతో గోవింద. అంటే సాతాను యొక్క కీర్తులకు మనం కూడా వెళ్ళిపోతాం. మరి ఈ యేసేపు గారి జీవితంలో పాపానికి చోటు లేకుండా యథార్థవంతులకు బ్రతికి ఎన్ని వచ్చినాయి? సంఖ్యలు తీసిపోయి వేసేసారు, జైల్లో వేసేసారు. అన్నలు కొట్టి గుంటలో పడేశారు. ఏమండి? గుంటలో పడేశారు. ఎక్కడ పడేశారు? గుంటలో పడేశారు. తర్వాత ఇష్మాయిల్కి అమ్మేశారు. మరి
ఇది పాపం ఇన్ని జరుగుతున్నాయి. ప్రేరేపించిన నువ్వేం చేయకూడదంట, ఒప్పుకోకూడదు. అంటే పాపంతో నువ్వేం చేయాలి, పోరాటం చేయాలి. పొద్దాలు ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుందని లోపడలేదు. యేసేపు గారు దేవుని మాటలని తన తండ్రి ఇప్పుడు చిన్నప్పుడు నేర్పిండు. యవనస్తుడైనా కానీ దాన్ని, అందుకనే ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. యేసేపు గారు తొలగిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే పాపం. ఎవరు తొలగిపోయింది? పాపాన్ని తొలగించుకున్నాడు. పాపం నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత దుష్కార్యం చేసి నా దేవుడికి విరోధంగా నేను పాపం చేయలేను అని చెప్పేసి వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడు. తండ్రి చెప్పిన మాటలు విన్నాడు. వాళ్ళకు ఉందా ఆ రోజు బైబిల్ చెప్పేది ఉందా? ప్రతి వారం సండే స్కూల్ ఉందా? ఏమి లేకపోతేనే ఎంత విశ్వాసవంతులుగా ఉన్నారు, దేవుని ఎంత నమ్మకంగా ఉన్నారు. మనకి వారం వాక్యం వస్తుంది, ఫోన్లో వాక్యాలు వస్తాయి, ఏమంటే లైవ్లో వాక్యాలు వస్తాయి. ఇన్ని వాక్యాలన్నా మనలో ఏం లేదు. పాపానికి లోబడిపోతున్నాం, పాపానికి బానిసలైపోతున్నాం, సాతాను యొక్క కీర్తిలోకి వెళ్ళిపోతున్నాం, సాతాను యొక్క అంధకారంలోనికి మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. అంటే మనం ప్రమాదంలో ఉన్నాం. ప్రియమైంది అనువారు, మనం అలా ఉండకూడదు. అందుకనే మీరు ఎలా ఉండాలి? యవనస్తులారా, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను అన్నాడు. ఇదిగో దేవుని వాక్యం యవనస్తుల్లో ఉంటుంది. అందుకని వారు ఎక్కువగా ఇష్టపడతారు. యవన కాలంలో దేవుని కాడి మొయ్యాలని ఉంటుంది నరునికి. కానీ సాతాను తంత్రాల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని అలా 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 భ్రష్ట మనుషులుగా భ్రష్టులుగా మార్చేసుకుంటారు. భ్రష్టులుగా వారి జీవితాలని అలా కరతెచ్చుకొని నిద్రమత్తులు చచ్చిపోయినట్టుగా ఏమన్నా అంటే అప్పుడప్పుడు ఏమన్నా రాత్రి మంచిగానే పడుకుండండి, నిద్రపోయిందండి, ఆ నిద్రలోనే ప్రాణం పోయిందండి. మరి సాతానులోనే వాడి తంత్రాలలోనే మన ప్రాణం కూడా పోతుంది, మన జీవితం కూడా పోతుంది, మన ఆలోచనలు పోతున్నాయి, మన హృదయాలు పోతున్నాయి, మన ఆలోచనలన్నిటినీ సాతాను మాయలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రేమ దేవుని వాళ్ళారా, మనం అలా వెళ్ళకూడదు, అలా వెళ్ళటానికి మనం ఇష్టపడకూడదు, అలా వెళ్ళటానికి మనం మన హృదయాన్ని ప్రేరేపితం చేసుకోకూడదు. ఎందుకు? నువ్వు మంచిగా ఉన్నావు కదా, మంచి పరిశుద్ధుడు కదా, మరి విశ్వాసంగా ఉండేవాడు కదా, నువ్వు అలా ఉండగలవు కదా. ఉండలేకపోతున్నావు అంటే ఏమైంది? దేవుని వాక్యం మనలో బలంగా లేదు, దేవుని మాటలు మనలో బలంగా లేవు. మనం స్టాండర్డ్గా లేకపోతున్నాం అంటే ఎన్ని సమస్యలు వచ్చినా మనం నిలబడడం, మనం ఓర్చుకోగలిగినంత దేవుడు ఇస్తాడు. అంతకు మించి ఏమి దేవుడు ఎవడు ప్రేమని దేవుడు వాళ్ళారా. మనం నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి, వాక్యాలు నేర్చుకోవాలి, వాక్యాన్ని హృదయంలో ధరించుకోవాలి, సెల్లును మానేయాలి. ఇదిగో సెల్లు చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. చర్చికి వచ్చినప్పుడు మంచి అలరి చేయకుండా పవిత్రంగా మాటలు చక్కగా ఉండాలి. ఇటు ప్రార్థన వాక్యం చదువుతూనే ఉంటాడు, మాట్లాడుతున్నాం అంటే ఏం పట్టినట్టు మనకి ఏముంది? అపవాదికి స్థానం ఇచ్చేసాం. అపవాది మనల్ని ఏం చేస్తాడు? వాడేసుకుంటున్నాడు. అందుకని మనం అలా ఉండకూడదు. అందుకని మనం ఇరుకు ద్వారమును ప్రవేశించే వారిగా మనం పాటుపడాలి. లోకసువార్త 13వ అధ్యాయము 24 వచ్చి లోకసువార్త 13వ అధ్యాయము ఆయన వారిని చూసి ఏదంట? ఎక్కడ పోరాటం అంట? ఇరుకు ద్వారం అంటే దేవుని మార్గం అనేది ఇరుకంట. ఇరుకా భాగం విశాలంగా ఉందా? ఏమంటే విశాలంగా ఉంటే నువ్వేం చేయాల్సిన పని లేదు. ఏమంటే విశాలంగా ఉంటే మన ఇష్టం వచ్చినట్టు నడవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు పాడవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు గెంతవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. విశాల మార్గంలో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. నరకానికి పోతాం,
కానీ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే ఏం చేయాలంటే మనం పోరాటం చేయాలి. పోరాటం చేయాలా చేయొద్దా? చేయాలి. అందుకని ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు పోవాలనుకుంటారు. ఏమంటే ఇక్కడికి వచ్చే చర్చికి ఎందుకు వస్తాను? నేను మారి పరలోకం పోదాం అనుకునే వాళ్ళైనా వచ్చేది. కానీ అలాంటి వారిలో కొంతమంది ఏమైపోతున్నారంట, అది వారి వల్ల కావట్లేదు. వారు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారి వల్ల కావట్లేదు. అందుకని దేవుడు అంటాడు, మీరు శక్తిమంతులుగా మారాలి అంటే, వాడి తంత్రాలను ఎదిరించాలి అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అది బలంగా మనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన హృదయంలో బలంగా ఉండాలి. యేసేపు గారి జీవితంలో బలంగా ఉంది. ఇది ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం విన్నాడు ఆయన దేవుని మాటలు? చిన్నప్పుడు విన్నాడు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇవన్నీ వచ్చిన లోకంలో మాత్రం కలవలేదు సుమా. ఒక్కడ తల్లిదండ్రులు లేరు. ఏమండి? తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎరగని జనం, భాష వేరు, మాటలు వేరు. ఏమండి? ఎవరు చూస్తారా ఆయన్ని? కానీ ఆ దేవుని పట్ల ఆయన జీవితం ఎలా ఉంది? యథార్థంగా ఉంది. పాపం చేయకుండా ఉండండి, తప్పు చేయకుండా. ఎక్కడ యేసేపు తప్పుగా మాట్లాడినట్టు కానీ తప్పుగా నడిచినట్టుగా కానీ యేసేపు తప్పుగా ఆలోచించినట్లుగా కానీ ఎక్కడ కనిపించదండి. అసలు రాజులు ఎందుకు తేబడ్డాడు అంటే నిజంగా అతనిలో యథార్థత ఎంత గొప్పగా ఉంది. యథార్థవంతులుగా మరి దేవుడు ఉంచాడు అంటే నేను అనుకుంటాను మన జీవితాల్లో ఎక్కడో పల్లెటూరులో ఉండేవాళ్ళం. దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పట్టణంలో తీసుకొచ్చాడు. పట్టణంలో తీసుకొచ్చి అన్ని విషయాలు తెలియపరిచి అన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నీతిగా ఉంటే. అసలు దేవుడు ఈయన ఇక్కడ తీసుకొచ్చింది నన్ను నీతిగా బ్రతకటానికే. దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మంచి పవిత్రంగా ఉండటానికే, పవిత్రంగా జీవించటానికి. ఇదిగో ఈ పాప పట్టణంలో కూడా నేను పవిత్రంగా బ్రతికి, పరిశుద్ధునిగా బ్రతికి పరలోకం వెళ్ళటానికి దేవుడు నన్ను ఉంచాడు అనుకోవాలి. అందుకని అనేక మంది అనుకుంటే అలా అనుకుని పోరాటంలో ఉన్నారు. అది వారి వల్ల కావట్లేదు. ఎందుకని వాళ్ళు కావట్లేదంటే పాపానికి బానిసలుగా మారిపోయారు. వాక్యం లేకపోవటం వల్ల. ఏం లేకపోవటం వల్ల? వాక్యం. అందుకని మీరు ఎప్పుడు సంఘ సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం పడిపోవటానికి ఆస్కారం. సంఘ సహవాసం లేదు, రొట్టె విరవటం లేదు, ప్రార్థన చేయటం లేదు. ఇవి లేకపోతే ఏమైపోతాం? ఆల్రెడీ జారిపోతాం. ఏమండి? ఒక్క వారమే కదా, ఏం కాదులే. కానీ 2 వారాలే కదా, ఏం కాదు. కానీ 3 వారాలే. ఇట్లా నెలల తరబడి అసలు సంఘానికి చర్చిలకే పోకుండా లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మనం అలా అయిపోతామా? మనం అలా ఉంచుకుందాం మన జీవితాన్ని? కాదు ప్రేమండి. వల్ల మన జీవితాన్ని మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. మనలో ఫస్ట్ మనసు మార్పు చెందాలి. మనసు తెలుసు కదా, హృదయంలో అపోస్తలుల కార్యాలు వచ్చారు. అయ్యా మేమేం చేయాలి అడుగుతున్నారు. అయ్యా మేమేం చేయాలి? మారు మనసు పొందాలి అంటాడు. పేతురు గారు ఏమంటాడు? మీరు మారు మనసు పొందండి. మనిషికి ఏం రావాలంట? మారు మనసు రావాలి, మనసు మారాలి. రెండవది ఏమంటాడు? మనం మారు మనసు పొంది కొత్త జన్మ, నూతనమైన జన్మ మనలో రావాలి. ఏ జన్మ రావాలంట? నూతనమైన జన్మ. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించే జీవితం కావాలి, కొత్తగా బ్రతికే జీవితం కావాలి. దేవుడికి అయ్యే కదా దేవుడికి కావాల్సింది. మన మనసు మార్చుకోవటం ఆయన కావాలి, మన ఆలోచన మార్చుకోవటం దేవునికి కావాలి, మన తలంపులు మార్చుకోవటం దేవునికి కావాలి, మన హృదయ జీవితాన్ని మార్చుకోవటం ఆయనకు కావాలి. కానీ మనలో ఏది మార్పు? ఎలా మారిపోతున్నాం, ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ మన మనసు మారి నూతనంగా మారిపోవాలి. ఎలా మారిపోవాలంట? నూతనంగా. మన మనసు మారి నూతనమైన వారిగా మన జీవితాలను మలుచుకోవాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందుతున్నావా?
మారు మనసు పొందాలా? కొత్త జన్మ కావాలా? ఏమంటే నాకు ఏ జన్మ వద్దండి అంటే, అందుకని ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. ఈ పోరాటం, ఈ పోరాటంలో ఉంటారు. ఈ పోరాటంలో పరుగు ఏమంటాడు? పరలోక పరుగు. నేను ఓపికతో పరిగెత్తుతున్నాను. పరలోకం ఎదురు గురి చూసి నా గురి పరలోకం వైపు ప్రయాణం ఉంది అన్నాడు పౌలు గారు. మరి మన ప్రయాణం ఎటు? గురి యొద్దకే పరిగెత్తున్నాను. ఇది సాతాను తంత్రాల వైపు వెళ్ళిపోయావా? గురి తప్పిపోయినట్టే. ఏమండి? యథార్థవంతులుగా లేనంటే, యథార్థవంతులుగా నువ్వు ఉండాలి అంటే గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలి. మనసు మార్చుకోవాలి. కొత్తగా క్రీస్తుతో జన్మించిన వాడిగా మారిపోవాలి. 5వ అధ్యాయం ఆత్మ విషయంలో దీనులుగా మారాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. దయతో క్షమించండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులుగా మారిపోతే ధన్యులు. అంటే నీ ఆత్మను ఏం చేయాలి? ఏమండి? అర్థమవుతుందా? మన ఆత్మను ఏం చేయాలంట? దీనులుగా మలుచుకోవాలంట. దేనికి? ఆత్మకి దీనులు. అందుకని చూడండి, మన ఆత్మ గర్వంగా ఉందనుకోండి, ఇదేందే అంటే లోపల ఎవరు దీనుడు అంట? దెయ్యం ఉందా? దేవుడు ఆత్మ కనుక మన ఆత్మ కూడా ఆయన విషయంలో ఎలా ఉండాలి? దీనులుగా మారాలి. చాలా మంది ఎలా ఉంటారు? దీనులుగా ఉన్నట్టు నటిస్తారు, ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. దేవదూతల దగ్గర దేవదూతలు కూడా ఏం చేస్తాయి? అతి వినయాన్ని ప్రదర్శిస్తాయి. అతి వినయాన్ని. మనుషులు కూడా దేవతల వల్లే ఏం చేస్తారంట? అతి వినయాన్ని ప్రదర్శించేవారు ఉన్నారు. మనం అలా ఉండకూడదు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దీనులుగా మారాలి. ఆత్మలో దీనత్వం రావాలి. తగ్గించుకోవాలండి. తగ్గించుకోకపోతే ఏమంటే అపవాది తంత్రాల్లోకి మనం వెళ్ళిపోతాం. అపవాది తంత్రాల్లోకి మన జీవితం మారిపోయింది. అపవాది తంత్రాల్లోకి మన జీవన విధానం వెళ్ళిపోతుంది. అపవాది బ్రతుకులోకి మన జీవితం పోయింది. అందుకని అపవాది తంత్రాలని మనం ఎదిరించాలి అంటే, మనం వాటి నుండి దూరంగా వెళ్ళాలి అంటే, వాటి తంత్రాల్లో నుండి మనం బయటికి వెళ్ళాలి అంటే వాటిని ఎదిరించాలి. వాటి తంత్రాలన్నిటిని ఎదిరించాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం వాక్యాన్ని ధరించుకోవాలి. దినదినం ధరించుకోవాలి. ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నువ్వు ధరించుకుంటే నేను బలం పొందుతావు. వాడి తంత్రాలన్నిటినీ ఆర్పివేయగలిగే శక్తిని. లేకపోతే నిద్రపోతున్నట్టుగా నటించినట్టుగా నిద్రపోయి శాశ్వతమైన సాతానులో నిద్రపోతున్నావా? వాడి తంత్రాల్లోనే ఉండిపోతున్నావు అంటే వాళ్ళు నిద్రపోతే మనం ఎవరు కాపాడుతారు చెప్పండి? మన జీవితాన్ని ఎవరు కాపాడుతారు? మన ఆలోచనలు ఎవరు కాపాడుతారు? మన దేవుడి దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? దేవుడే కదా మనం తీసుకువెళ్లాల్సింది. దేవుడే కదా మనల్ని దేవుడి దగ్గరికి నడిపించవలసింది. దేవుడే కదా మన పట్ల ప్రేమను చూపిస్తుంది. దేవుడే కదా మనం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుడు అవమానకరంగా ఉన్నా, దేవుడిని అవహేళన చేస్తున్నా, దేవుని అపకీర్తి తీసుకొస్తున్నా, దేవుడి పట్ల అన్యాయంగా బ్రతుకుతున్నా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అంటే మనం మారాలని కదండి. మన మనసును మార్చుకోవాలని కదా, మన జీవితాన్ని మార్చుకోవాలని కదా, మన ఆలోచనలు మార్చుకోవాలని కదా, మన జీవ విధానాన్ని మార్చుకోవాలి కదా. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. వాడి తంత్రములన్నింటినీ మీరు ఎదిరించాలి. వాక్యం మీలో నిలవాలి. సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచంను మీరు ధరించుకోవాలి. ఈ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అన్నీ మార్చేస్తుంది. ఆ వాక్యం మీలో ఉండాలి. మనుషులు చూడకూడదు, మనుషులు చెడ్డవారే, మనుషులు ఎవరిని నమ్మకూడదు. కానీ నువ్వు దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని ప్రేమించాలి. దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి, దేవుని వాక్యం మీద మన బ్రతుకు ఉంచుకొని మన దేవుళ్ళు నిలబడితే, ఏమండి దేవుళ్ళు బ్రతకగలిగితే దేవుడు నిలబడి సాతాను తంత్రాలను ఎదిరించాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. అందుకని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళుగా ఉండాలి అంటాడు. 7వ అధ్యాయం మత్తయి సువార్త
7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములు ప్రవేశింపడు గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. చేసేవాడా, చెప్పేవాడా, వినేవాడా? పిలిచేవాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? ఎవరు నెరవేరుస్తున్నారు? చేయువాడు. ఆయన చిత్తాన్ని చేసేవాడే నెరవేర్చేవాడు. చెప్పేవాడు ఆయన చిత్త ప్రకారం చేయువాడే, నడుచువాడే, ఆయన చిత్త ప్రకారం బ్రతుకువాడే పరలోకానికి ప్రవేశించాడు. కాబట్టి ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకానికి రావటం కాదు, నువ్వు చెయ్యాలి. ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఏం చేస్తాను? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంది? నీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టడం. అంటే కొద్దిగా సీమని కాదు. నేను ప్రాణం పెట్టాలి అనగా ఏమనుకుంటారు అందరూ? మార్చే ప్రక్రియను మొదలు పెట్టండి. మనసును మార్చే ప్రక్రియను ప్రారంభించాలి. సహోదరుల కోసం నీ ప్రాణాన్ని సైతం పెట్టగలిగే జీవితం నీకు కావాలి. ఒక సహోదరుడు ఫోన్ చేసి బ్రదర్ చర్చి తీసుకుంటాం అన్నారు కదా, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడిగారు. నా దగ్గర ఏమున్నాయి? ఉన్నాయి బ్రదర్, ఒక 6-7 ఉన్నాయి అన్నారు. అన్నా బ్రదర్ దగ్గర బాగానే ఉన్నాయి అనుకుంటున్నాడు. మనం మీటింగ్స్ పెట్టడానికే వాటికి ఎంత కష్టపడుతుంది. ఆవిడ నాకు ఒక్కోసారి ₹1 ఉండదు జేబులో. అయినా కానీ కొన్ని మాటలు, దేవుని మాటలు నలుగురికి వినిపిస్తే నాకు కూడా కష్టాలు లేవనుకుంటున్నారా? కష్టాలు చలపోతాను అండి. టక్కేసుకోండు, మంచి పైకొండు, బాగానే ఉండు, ఏం పర్వాలేదు అనుకుంటున్నా. ఆయన మొన్ననే ఫస్ట్ ఏమొచ్చింది? షుగర్ వచ్చింది. షుగర్ వచ్చేసి మనిషిని మొత్తం ఎలా అయిపోయా? కాలు నడవలేదు, కాలు పని చేయలేదు. దేనా మేడం గారు ఒక కాలు తీసి కింద పెట్టేది, ఇంకో కాలు తీసి కింద పెట్టి బాత్రూమ్ కూడా పోయి పూసు లేకపోయిన పరిస్థితి. ఎన్ని కష్టాలు అనుభవించాం, ఎన్ని బాధలు అనుభవించాం, ఎన్ని శ్రమలు అనుభవిస్తాం. తర్వాత మా తమ్ముడు ప్రాబ్లం అయినప్పుడు ఎన్ని కష్టాలు, ఎంత అలసడి, ఎంత ఒత్తిడి. కానీ దేవుడు మనం ఓర్చుకున్నంత ఇస్తారు, మనం ఓర్చుకోలేంది. కాబట్టి మన జీవితాన్ని కాపాడే, అందుకని ప్రభువా ప్రభు అని పిలవకూడదు. ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి? చేయువాడుగా మారిపోవాలి. ఆయన చిత్తాన్ని చేస్తున్నావా మనం? చేస్తున్నాం. ఈ కష్టాలన్నీ పోతాయి. బ్రతికున్నంతకాలం కష్టాలు ఉంటూనే ఉంటాయి. నీకంటే ఎక్కువ కష్టాలు, చచ్చిపోయే పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ కష్టాలన్నీ పావు. మనిషి బ్రతికున్నంత కాలం కష్టాలు ఉండనే ఉంటాయి. ఏమంటే కష్టం లేని మనిషి ఉంటాడా? ఏమండి కష్టం లేని మనిషి ఉంటాడా? కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ, అంతే. కానీ దాన్ని నువ్వు ఎక్కువ చేసుకోవటం వల్ల నీకు ఒక మూర వెతకదు, దాన్ని తక్కువ చేసుకోవటం వల్ల నీకు మూర తగ్గదు. ఈ విచారాలన్నీ ఆయన మీద వేయాలి, ఆయన మీద పెట్టుకోవాలి. నీ చింత యావత్తు నా మీద వేయండి బాబు అంటున్నాడు ఆయన. నీ మీద మేము వేయలేము ప్రభు, మా మీదే మేము ఉంచుకుంటాం ప్రభు అంటే ఉంచుకో. ఎవరు ఏం చేస్తారు? బస్సుకి టికెట్ కొని లగేజీ ఆడబెట్టాలన్నట్టు ఉంది. లగేజీ పెట్టడానికి ఉంది, భారం ఉంది. బస్సులో పెట్టుకోవచ్చు. బస్సే మోసింది, నువ్వు పోయా ఏమంటే ఏమనుకుంటారు కొంత, నేను ఒక్కడే మోస్తాను నీ బ్యాగ్ అనుకుంటారు. మొత్తాన్ని నిన్ను కూడా బస్సే మోసింది, నిన్ను నీ లగేజీ. దేవుడు కూడా మనల్ని, మన భారాలు ఎవరు భరిస్తానంటాడు? బస్సులాగా నేను భరిస్తాను ఆయన, నాకేంది అంటున్నాడు. కానీ నువ్వు వేయకపోతే భారం పోదు, మనోదుఖం అయిపోయింది. నీ జీవితం మనోదుఖంలోకి వెళ్ళిపోతాయి. భారం అన్నీ ఆయన మీద వేసి ఆయన దగ్గర ప్రణమిల్లి మోకరిల్లి మన జీవితాన్ని మార్చుకుంటే, మన ఆలోచన మార్చుకుంటే మన జీవితం ధన్యకరంగా మారింది. అందుకనే 5:20 కూడా ఒకసారి చూద్దాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచ్చిన. కాబట్టి మీరు కాబట్టి ఫలముల వలన తెలుసుకొందురు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో 5వ అధ్యాయము 20 వచ్చిన. ఫలముల వలన మీరు తెలుసుకుంటారు. ఏం ఫలాలు? ఒక మనిషిలో ఫలాలు ఎలా ఉన్నాయి? నీతి ఫలాలు ఉన్నాయా, సాతాను ఫలాలు ఉన్నాయా? సాతాను ఫలాలు ఉంటే ఎలా ఉంటాయి? రాజ్యంలో గొప్పవాడొకబడును, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీతో చెప్పుచున్నాను. నన్ను పరలోకం వద్దా? ఏమంటే పరలోకం వద్దనుకుని బ్రతుకుతున్నాం మనం? పరలోకం కావాలని కదండి, మనం పరలోకం వెళ్ళాలని కదండి మనం వచ్చేది దేవుని మందిరానికి. ఏమంటే అంతే కదా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తాను? పరలోకం వెళ్దామనే వద్దని. పరలోకం వెళ్దామనే కదా. అందుకని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ చింత యావత్తు నా మీద ఇంకేమంటే నెరవేర్చినాడు 5. రాజ్యంలో గొప్పవాడు అనబడును, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికమైపోవాలయ్యా అంటున్నాడు దేవుడు. ఏమంట? శాస్త్రుల నీతి ఉంటుంది, పరిశీలన. శాస్త్రుల నీతి ఏంది? ప్రతి దాంట్లో దేవుడు దశభాగం ఇస్తారు. తెలుసా మీకు? ప్రతి దాంట్లో సోపులోను పుదీనాలోను, అంటే పుదీనా తెచ్చినా దశభాగం ఇస్తున్నాడు. అంటే ప్రతి దాంట్లో ఎలా ఉన్నారు వాళ్ళు? నీతి ఉంది, వాళ్ళ నీతి ఉంది. దేవుడికి ఇచ్చే విషయంలో నీతి ఉంది. కానీ ఏ నీతి లేదు? శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి వారికంటే అధికం కావాలంటారు. అప్పుడు మీరు పరలోకి వెళ్తారు. ఉందా ఆ నీతి? కాబట్టి నీ కోసం షర్ట్ కోసం అయితే ఎంత దూరం అయినా 2000 అయినా 3000 అయినా ఖర్చు పెడతాం. దేవుని మీటింగ్స్ ఉన్నాయి అంటే మన మీటింగ్స్ ఉన్నాయి. ఇదిగన్నా ఈ 1000 తీసుకోండి అన్న, ఈ 500 తీసుకోండి అన్న అని ఫోన్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారా? చాలా తక్కువ ఉంటారు. ఏమండి? వాళ్ళ కోసం అయితే 2000 కాదు 20,000 పెట్టైనా ఫ్యాషన్ షో పోయినట్టు పోయేసి వస్తారు. కానీ దేవుని కోసం అందుకని శాస్త్రంలో ఏంటంటే పుదీనాలో, జీలకర్రలో, వాటన్నిటిలో దశభాగం చేస్తారు. కానీ అసలైన దాంట్లో వాటికంటే మీరు మీ నీతి అధికం, వారి నీతి కంటే మీ నీతే అధికమైపోవాలి. వాళ్ళే నీతిమంతులు అంటారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా అవ్వాలి అంటే మీ దేహం దేవుని కోసం వచ్చాలి, నీ ప్రాణం దేవుని కోసం వచ్చాలి, నీ నడక దేవుని మాటల కోసం ఖర్చు అవ్వాలి, నీ నోరు దేవుని పాటలు పాడటం కోసం ఖర్చు అవ్వాలి, నీ చేతులు దేవుని పనులు చేయడానికి ఖర్చు అవ్వాలి. అందుకని శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీతి అధికంగా హెచ్చుగా అయిపోవాలి. ఇంకా తక్కువగా ఉన్నామంటే శాస్త్రుల పరిశీలనకు ఉన్న నీతే మనకు లేదంటే వాటిని దాటి మనం వెళ్ళాలి. అప్పుడే మీరు పరలోకానికి వెళ్తాడు అంటున్నాడు దేవుడు. అందుకనే మనం ఇలాంటివి ఈ నీతి కంటే ఆ నీతి అనుభవించి ఎక్కడికి వెళ్ళాలంటే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. పౌలు గారు అక్కడున్న ఆయన శిష్యులతో చెబుతున్నారు. ఏమన్నా చెబుతున్నాడు? మనము 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఏమంటే అనేక శ్రమలు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేకపోతే పరలోకం లేదా? ఆయన కొట్టారు, కుక్కని ఇడ్చుకుపోయినట్టు ఇడ్చుకుపోయారు. అందరూ అక్కడ ఉన్న శిష్యులు బలహీనలు అయిపోయారు. మళ్ళా ఆయన దగ్గరకు వచ్చేసి ఏమండి గ్రామం బయటికి ఈడ్చుకుపోయారంటే ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి? బాగా చాలా దెబ్బలు కొట్టారు, భయంకరంగా కొట్టారు.
14 అధ్యాయాలు కొట్టారు, 16 అధ్యాయాలు కొట్టారు. పౌలు గారికి ఎన్ని దెబ్బలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. అన్ని శ్రమల్లో కూడా ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడిని వదిలిపెట్టలేదు. రాళ్ళు రువ్వి అతను చనిపోయాడు అనుకున్నారంట. ఇదిగో చచ్చిపోయిన అయిపోయిన రా బాబు, బాగా కొట్టేసి చచ్చిపోయాడు అని చెప్పేసి వదిలిపెట్టారు. అయితే మరలా లేచి గాయాలు కడుక్కొని మళ్ళా వచ్చేసి వాళ్ళ శిష్యులు మనసు ఏం చేస్తున్నారు, దృఢపరిచేస్తున్నారు. మనం విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి బాబు. మనం అనేక శ్రమలు అనుభవిస్తాం. ఈ శరీర సంబంధమైన శ్రమల్లో నువ్వు కుంగిపోతే ఎట్లా? ఇవన్నీ ఎనదగినవి కావు, ఇవన్నీ సింపుల్. అసలైన శ్రమలు ఉన్నాయి. దేవుని కొరకు బ్రతికే విషయంలో శ్రమలు వస్తాయి, దేవుని కొరకు బ్రతికే విషయంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నువ్వు నలిగిపోవాలి, కుంగిపోవాలి. అనేక శ్రమలు అనుభవించి నీకోసమే నువ్వు బ్రతకలేకపోతే, నీకోసమే నువ్వు జీవించలేకపోతే, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేకపోతే పరలోకానికి మనం ఎలా వెళ్ళగలని చెప్పండి. ప్రేమంటే ఒకసారి జీవితాన్ని కట్టుకోవాలి, మన బ్రతుకును కట్టుకోవాలి. తెలివితో, జ్ఞానంతో దేవుని ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ వేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించకే. యెహోవాను ఆశ్రయిస్తే నీకు కష్టాలన్నింటిలో, ఇరుకుల్లో విశాలతనిచ్చి నీ జీవితాన్ని పైకెత్తుతాడు ఆయన. ఆయనకి ఇవ్వట్లేదు మన స్థానం, ఆయనకి ఇవ్వట్లేదు మనం సమయం, ఆయనకి ఇవ్వట్లేదు మన జీవితం, ఆయనకి ఇవ్వట్లేదు మన బ్రతుకు. నువ్వు అలా ఇస్తే, అలా ఇవ్వగలిగినప్పుడు, అలా నువ్వు దేవుడి కొరకు బ్రతకగలిగినప్పుడు, ఇది పౌలు గారు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ శరీరం కోసమే నువ్వు శ్రమ అనుకుంటే ఎట్లా? ఈ శరీరం కోసం బ్రతకడం కోసం ఇదే శ్రమ అనుకుంటే ఎట్లా? ఈ చులకనైనా, అందుకని ఈ చులకనైన శ్రమ క్షణమాత్రం ఉండు. ఈ చులకనైన శ్రమ అంటారు, క్షణమాత్రం ఉంటుందంట. ఈ శరీర సంబంధమైన శ్రమలేండి క్షణం, ఎట్లా వచ్చేది అక్కడ పోయిద్దంట. కానీ దేవుని కొరకు మనం ప్రతి శ్రమ పడితే, చిత్తాన్ని నెరవేరిస్తే, సాతాను దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టిస్తే సాతాను తంత్రాల్లోకి మనం వెళ్ళిపోయాం. ఎవరి తంత్రాల్లోకి? సాతాను. వాడి తంత్రాలన్నిటినీ మనం ఎదిరించాలి అంటే మన హృదయంలో వాక్యం ఎంచుకోవాలి. విశ్వాసం స్థిరులుగా మనం మారాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని, వాక్యాన్ని మనం ఎక్కువగా ధరించుకోవాలి. మనం బలవంతులుగా మారాలి. ఎలా మారాలి? యవనస్తులారా మీరు బలవంతులుగా మారాలి. నా కాళ్ళు పోయిట నిలిచి ఉన్నది. క్షణకు మాత్రం నీ చులకనైన శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమలో నేను ఉండాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా నేను పరలోకం వెళ్ళాలి, ఎలాంటి కష్టాలు వచ్చినా నేను దేవుడి దగ్గర నిలబడాలి. దేవుడికి చోటు ఇవ్వట్లేదు, మనం దేవుడికి చోటు ఇవ్వట్లేదు, దేవుడికి స్థానం ఇవ్వటం లేదు. ఏం చేస్తున్నామో ఆయన పక్కన పెట్టేసి నేనే బస్సులో బ్యాగ్ పట్టుకుని మోసుకుంటా, నెత్తి మీద పెట్టుకుంటాను. ఏమండి, బస్సులో కూర్చొని నెత్తి మీద ఒక 20 కేజీలు బియ్యం మూట పెట్టుకున్నాను. వాళ్ళు ఏమంటారు? ఇదేందా బురత పొడే, ఏది బియ్యం మూట నెత్తి మీద పెట్టుకుంటారు, తిక్కలో లాగుంటారు అని అంటాను. ఇంకేదైనా బరువు పెట్టుకుని సీట్లో కూర్చుంది అనుకోండి, కొంతమంది బ్యాగ్ కూడా పక్క పెట్టరు, కింద పెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు, భుజాల పైన పెట్టుకుంటారు, కాళ్ళ మీద పెట్టుకుంటారు. అంటే వాళ్ళే మాత్రన్నట్టు ఫీల్ అయిపోతారు. దేవుడు ఏమంటున్నాడు? ముసరాని ఆయన నిన్ను మోసేది, బ్యాగ్ను మోసేది, నిన్ను కూడా మోసేది ఏది? బస్సే. దేవుడు నీ భారాలన్నీ, నీ చింత యావత్తు ఎక్కడేమంటున్నాడు? ఏదైనా బాబు నీ చింత యావత్తు వేస్తున్నావా? దేవుడి మీద వేస్తున్నావా? వేయాలి. ఆయన మీద వేస్తే నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. తెలుసా మీకు? అబద్ధాలు ఆడటం ఉండదు, మాయ చేయటం ఉండదు. ఏమండి, అందుకని దేవుడు సహోదరుని మోసం చేయవాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు? దేవుడిని మోసం చేస్తున్నాడు. సహోదరుతో అబద్ధాలు ఆడేవాడు దేవుడితో అబద్ధాలు ఆడు. ఎలా మనసు వస్తుందంటే నిజంగా మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. మన జీవితం
జీవితాన్ని మలుచుకోవాలి. దేవుడు కోరుకునేది అదే. పాపం చేత అపరాధం చేత చచ్చిన మన జీవితాలను దేవుని జీవాన్ని మనలో ఉంచాలి అని కోరుకుంటున్నాడు. ఆయన వెలుగును మనలో నింపాలని కోరుకుంటున్నాడు. మనం జీవ సంబంధాలుగా మనం మారాలని కోరుకుంటున్నాడు. అందుకోసం మనం బ్రతికిస్తున్నాం. మనమేం భక్తులు అని కాదు, నీతిమంతులు అని కాదు. మన జీవితాన్ని మార్చుకొని పరలోకానికి వెళ్తాం. అందుకని పోరాటంలో దేవుని దగ్గర నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. తంత్రాలను చిక్కుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం మారి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మనం మారి ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. మనం మారి పరలోకానికి మన జీవితాన్ని పంచుకోవాలి. అందుకని అపవాది తంత్రాలను ఎదిరించేవాడేవాడు. అపవాది తంత్రాల్లో చనిపోయేవాడు, చిక్కుకున్నవాడు. అపవాది తంత్రాల్లో చిక్కుకున్నవాడు. అపవాది తంత్రాలను ఎదిరిస్తున్నావా? మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్త పడమని కోరుకుంటూ ప్రార్థన చేసుకోండి. దయగలిగిన మాట, కృపగలిగిన మాట, దేవుడు నరులను యథార్థవంతులుగా గుర్తించాడు. కానీ మనుషులు విధమైన తంత్రాన్ని కల్పించుకున్నారు. విధమైన తంత్రాల్లో మనుషులు మిగిలిపోతున్నారు. పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన మమ్మలను ప్రేమించి యేసు ప్రభువు ఆయన శిలువ బలియాగాన్ని కాచి మానవులందరినీ పాప విముక్తులుగా చేయుటకై ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. అవునైనా ఎన్ని బాధలు భరించారు, ఎన్ని నిందలు భరించారు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు, సాతాను ఎదిరించాడు, సింహాసనంపై తీసుకువెళ్ళిపోయాడు, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోమని చెప్పాడు, కొండపైకి తీసుకెళ్ళాడు, ఒకసారి దూకు దేవదూతలు పట్టుకుంటారు అని చెప్పాడు. ఆయన శోధిస్తున్నాడు, సాతాను యొక్క తంత్రాలను తెలియపరిచాడు. కానీ యేసు ప్రభువు వాడి తంత్రాలను చిక్కుకొనకుండా పవిత్రుడిగా వదిలాడు. ఇదిగో నాయన, మేము కూడా వాడి తంత్రాల్లో మేము చిక్కుంటున్నాము, చింతల్లో, బాధల్లో, కష్టాల్లో ఉంటున్నాము. మా చింతలన్నింటినీ, మా భారం అంతటిని నీ మీద వేసుకుని మనశ్శాంతిగా మా జీవితాలు ఉండటానికి నీకు స్థానం ఇవ్వలేదు కాబట్టి, నీ దగ్గర మేము ఉండట్లేదు కాబట్టి నాయన మా జీవితం నాశనం అయిపోతుంది. పాపం చేస్తూ కూడా మేము అతిశయిస్తున్నాము అంటే ఎంత దుర్మార్గులుగా అయిపోతున్నాము నాయన. పాపం చేస్తూ కూడా మా జీవితాన్ని మేము సరిదిద్దుకోలేకపోతున్నాం అంటే ఎంత భయంకరంగా నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం తండ్రి. అయ్యా, మేము అలా ఉండకుండా, అలా మారకుండా, అలా మా జీవితాలు లేకుండా కన్న తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ చింత నా మీద వేయమంటున్నారు. మీరు మీ భారం మీరు మోసుకోకూడదు, నా మీద వేయండి, మీకు మనశ్శాంతి వస్తుంది అని చెప్తున్నారు. అయ్యా, నీ మీద మేము వేసుకొని ఆ భారాలన్నిటినీ, మా చింత యావత్తు నీ మీద వేసి మంచి శాంతి కలిగి, వాక్యం అనే విశ్వాసాన్ని, దేవుని యందు నమ్మకం కలిగి, విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమరం తొడుక్కొని దుష్టుని అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేవారుగా మా జీవితాలన్నిటినీ కొనుక్కుంటున్నాం. ఎక్కడైతే తప్పిపోతున్నాం, ఎక్కడైతే జారిపోతున్నాం, ఎక్కడైతే నీకు దూరంగా ఉంటున్నాం, ఎక్కడైతే నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం, వాటన్నిటిని మాలో తీసివేయండి, అనుకూలపరచండి. నీకు విధేయులుగా వారు మేము ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాము. అలా ఉండకుండా నీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారిగా మనం నీ వాక్యాన్ని వెతికేవారిగా, నీ ఆలోచన వెతికేవారిగా, నీ ఉద్దేశాలు వెతికేవారిగా, నీ ప్రణాళికను, శాస్త్రుల నీతి కంటే, పరిచయ నీతి కంటే మా నీతి అధికంగా మేము మారేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, రేపు రాకడికై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సమస్త విషయాల్లో నీ కృపా కటాక్షం, కరుణ యేసు ప్రభువు వచ్చు పర్యంతం వరకు మంచి విశ్వాసం అందు నిలకడగా నిలబడి ఆయన సన్నిధిలో మేము మా జీవితాన్ని తుదిముట్టించడానికి కృప అనుగ్రహించుకోవాలి. ఇంతవరకు చేరువచ్చిన బిడ్డలందరినీ వారి జీవితాలన్నింటినీ కాపాడి సమాచారించమని విద్యోనంకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించమని సంఘ బిడ్డలందరినీ సంరక్షించి కాపాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నత నామములో మనము సమర్పిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసుకున్నాం.